హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో యూఎస్ నుంచి కూడా వచ్చి పాటలు పాడుతున్నారు అనమాట. ప్రెజెంట్ మనతో పాటు మనోజ్ఞ ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం అసలు పార్టిసిపేషన్ ఎలా జరుగుతుంది, ప్రాక్టీసింగ్ ఎలా జరుగుతుంది అండ్ హౌ అంటే ఎంత కాంపిటీషన్ ఉందో వాళ్ళ మధ్యలో తెలుసుకుందాం. హాయ్. హాయ్, నమస్తే. నమస్తే. సో ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో ఎలా అనిపిస్తుంది తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో పార్టిసిపేట్? నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి మేము పాడతా తీయగా, సరేగమప, సూపర్ సింగర్స్ చూసేవాళ్ళం. నేను కర్ణాటకలీ ట్రైన్ సింగర్ అనమాట. సో 17 years నేను కచేరీలు పాడాను అండ్ భరతనాట్యం డాన్సర్. సో లైట్ మ్యూజిక్ అనేది నేను సొంతగా నేర్చుకున్నాను. అండ్ మా ఫ్యామిలీ కూడా, అమ్మ నువ్వు ఇంకా గ్రాడ్యుయేట్ అయ్యావు, జాబ్ తెచ్చుకున్నావు, ఇంకా నీకు టైం ఉంది కదా, నిన్ను కూడా చూడాలని ఉంది అంటే మా డాలస్లో ఆడిషన్స్ అయ్యాయి. ఊరికే వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం అనుకొని వెళ్ళాను. అండ్ దెన్ తమన్ సార్ అండ్ లైక్ ఆల్ ద జడ్జెస్ వల్ల ఇక్కడికి వచ్చాము. సో చాలా ఆనందంగా ఉంది. ఫ్యామిలీకి కూడా నన్ను చూసే అవకాశం ఇస్తున్నాను కూడా చాలా ఆనందంగా ఉంది. సో సీజన్ 4లో హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పెక్టెడ్ తెలుగు ఇండియన్ సీజన్ 4లో నేను పార్టిసిపేట్ చేశాను, వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అవుతానని చెప్పి? ఆల్వేస్ ఆశ ఉండింది, బట్ ఎక్స్పెక్టేషన్స్ అలాంటివి ఏం పెట్టుకోలేదు. నా గొంతే నన్ను తీసుకెళ్తుంది అని నేను ఆ నమ్మకంతో ఏది రాసి పెడితే అదే అవుతుందని నేను ఆ హోప్ పెట్టుకున్నాను. బట్ ఏం ఎక్స్పెక్టేషన్ అలాంటిది ఏం పెట్టుకోలే. సో 3 జడ్జెస్లో ఆఫ్ స్క్రీన్ హూ ఈజ్ గుడ్ అండ్ ఎక్కువ మీకు సపోర్ట్ చేసేది? అందరూ ఆనెస్ట్లీ అందరూ వచ్చి ఆఫ్ స్టేజ్ మాట్లాడతారు. బిహైండ్ ద సీన్స్ మీరు ఆబ్వియస్లీ లైక్ చూడలేరు, బట్ గీతాకి వస్తారు, తమన్ సార్, కార్తిక్ సార్ మాట్లాడతారు. దే ఆస్క్ అబౌట్ అస్, లైక్ మీ హెల్త్ అలా ఉంది, లైక్ అన్నీ మాకు ఆఫ్ స్క్రీన్ కనెక్షన్స్ బిల్డ్ అవుతున్నాయి. సో హ్యాపీ. సో ఈ 3 జడ్జెస్లో ది టఫెస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ వన్? అండ్ ఇక్కడ ఉన్న 12 పార్టిసిపెంట్స్లో హూ ఈజ్ యువర్ కాంపిటీటర్ అంటే ఎవరు చెప్పండి? నా కాంపిటీషన్ ఓకే, నా ఫేవరెట్ జడ్జ్ అయితే 1 person అని చెప్పలేను, బట్ ఐ హ్యావ్ 1 personే చెప్పాలా? ఓకే, ఐ థింక్ ఐ వుడ్ సే కార్తిక్ సార్. ఎందుకంటే ఆయనకి ఒక కర్ణాటక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సో ఆయన నాకు జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు నాకు కొద్దిగా అర్థం అయ్యేటట్టు చెప్తారు. మనోజ్ఞ ఇక్కడ శృతి పోయింది, ఆర్ ఇక్కడ సరిగా స్వరాలు పాడాలి. సో ఆయన చెప్పే అడ్వైస్ కూడా చాలా ఉపయోగం పడుతుంది, బట్ సున్నితంగా చెప్తారు. నాట్ టు సే దట్ దే అదర్ టూ డోంట్, బట్ డిఫరెంట్ ఎపిసోడ్కి డిఫరెంట్ జడ్జెస్ నచ్చుతారు, వాళ్ళ అడ్వైస్ ఇస్తారు, వాళ్ళ కరెక్షన్స్ ఇస్తారు. సో యా, ఐ లైక్ ఎవ్రీ వన్, బట్ ప్రెజెంట్లీ కార్తిక్ సార్. టఫెస్ట్ కాంపిటీషన్ ఐ వుడ్ సే ప్రాబబ్లీ బృందా. షీఈ్ అ వెరీ గుడ్ సింగర్, తనకి బ్యాండ్ ఉంది, షీఈ్ ఆల్రెడీ అన్ ఎస్టాబ్లిష్డ్ ప్లేబ్యాక్ సింగర్. సో టఫెస్ట్ కాంపిటీషన్ అని అలా అనలేను, బట్ చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి బృందాకలో. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.